ఉత్తమ్ సార్ మేడిగడ్డ మీద మస్తు సీరియస్ గా ఉన్నట్టుండు. ఛార్జ్ తీసుకున్న మొదటి రోజు నుంచే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ మీద నజర్ పెట్టిండు మంత్రి సాబ్. కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన వాటిల్లో మేడిగడ్డ బ్యారేజీ పిల్లలు దర్శకిన ఇష్యూనేగా. ఇక దాన్ని దొరికించుకొని బీఆర్ఎస్ ను ఇంకింత ఇరకాటంలో పెట్టాలని అనుకుంటుండు ఉత్తమ్ సారు. అందుకే దినం ఆఫీసర్లతో చర్చ పెడుతుండంట. ఇగో ఐతారం పూట కూడా సీరియస్ ముచ్చటబెట్టి ఆఫీసర్ల ఆర్డర్ పాస్ చేసిందంట. ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ మురళీధర్ సార్ ఇంకా కొందరు హై ఆఫీసర్లతోని కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ మీద సమీక్ష పెట్టిండు. ఇప్పుడే ఇట్లుందంటే వానకాలం వస్తే కాళేశ్వరం ప్రాజెక్టుతోని జనాలకు పెద్ద సమస్య ఉందని ఆఫీసర్లు అన్నారంట. కాళేశ్వరం కింద మునిగిపోతున్న ప్రాంతాలల్లో రిపేర్లు R&R చేయాలని ఆఫీసర్లకు ఉత్తమ్ సార్ ఆదేశాలు జారీ చేసిందంట. అట్లానే మేడిగడ్డ బ్యారేజ్ పుడిక తీసుడు, అన్నారం బ్యారేజీలో జరిగిన నష్టం మీద సిట్టింగ్ జడ్జితోనే ఎంక్వైరీ చేపిస్తాడంట. ఇదే ముచ్చట మీద నిన్ననే సీఎం రేవంత్ సార్ అసెంబ్లీలో చెప్పిండుగా. ఇక దాన్ని ఖచ్చితంగా చేసి తీరాలని ఉత్తమ్ సార్ కూడా చెప్పిండంట. బీఆర్ఎస్ సర్కార్ 1.02 లక్షల కోట్లతో ఈ ప్రాజెక్టు కట్టింది గానీ అవి ఇసుకతో కట్టడం వల్ల దెబ్బతింటున్నాయి, దసుకుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో వాటి పరిస్థితి ఎట్లుందో అంచనా వేయాలని అధికారులకు ఆదేశించిందంట. అట్లనే తీర్వాటం చేసుకుని మేడిగడ్డ బ్యారేజీకి పోయి దశకిన పిల్లలను చెక్కింగ్ చేస్తాడంట సారు. జర గట్టి చేయండి సారు, మళ్ళా ఇట్లా కాకుండా మీరైనా చక్కగా చేయండి.